కేసీఆర్ ఏవన్గా చేర్చండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారు. పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ ఫిర్యాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని ఏవన్గా చేర్చాలని కోరుతూ పంజాగుట్ట పిఎస్లో అడ్వకేట్ అరుణ్ కుమార్ శుక్రవారం కంప్లైంట్ చేశారు. ఈ కేంద్ర హోంశాఖ తప్పుడు వివరాలు పంపించి తన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతలు, మీడియాలో ఉన్న వారి ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. చూద్దాం ఒకసారి ఇందులో కూడా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏ1 నిందితుడిగా చేర్చి కేసు నమోదు చేయాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు అందింది. కేంద్ర హోంశాఖ ప్రత్యేక అనుమతులతో మాత్రమే ఫోన్లు ట్యాప్ చేయాల్సి ఉన్న కేసీఆర్ తన ప్రభుత్వం కాపాడుకోవడానికి రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించారని అడ్వకేట్ అరుణ్ కుమార్ లిఖితపూర్వక కంప్లైంట్ ఇచ్చారు. తన రాజకీయ ప్రత్యర్థులు గుప్పిట్లో పెట్టుకోవడానికి రైట్ టు ప్రైవసీ హక్కుకు భంగం కలిగించారన్నారు. ఈ క్రమంలోనే ఎస్ఐబిలోని కొందరు అధికారుల ద్వారా వేల సంఖ్యలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రత్యర్థులు, చివరకు తన పార్టీకి చెందిన నాయకులు, మీడియాలో ఉన్న కొందరిపైన ఈరోజు ట్యాప్ చేయించారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖకు తప్పుడు వివరాలు పంపించి కేసీఆర్ తన ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంలో ఇప్పటికే ఎస్ఐడిలో ఎస్ఓటి ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రణీత్రావు సస్పెండ్ అయ్యారని తెలిపారు. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ అధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న డీఎస్పీ ప్రణీత్రావు ఇతర అధికారులపై సైతం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్ నేరాల ప్రకారం విచారణ జరిపి దోషులకు శిక్ష పడేట్టు చేయాలని కోరారు. సో ఇక్కడ మీకు అర్థమవుతుందిగా మిత్రులారా, ఇది చాలా పెద్ద అంశం. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా పెద్ద అంశంగా మనకు కనబడతా ఉంది. నిజంగా కూడా ఇది కేసీఆర్ ఏ1గా పెడితే కనుక ఈరోజు కేసు చాలా తీవ్రతరంగా ఉండేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. అందులో ఎలాంటి అనుమానాలు కూడా లేవని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక కేసీఆర్ సంతోష్ రావు చుట్టూ ఉచ్చుబీచినట్టు మనకు చూసాం ఆల్రెడీ. ఇది టానిక్ స్కామ్ కానీ లేదా ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా రెండు కూడా సంతోష్ రావు చుట్టూ తిరిగేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ ప్రభుత్వ పెద్దలుగా ఈరోజు కేసీఆరే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. సో కేసీఆరే దీనికి పెద్ద ఎత్తున కీలక సూత్రధారణ విషయం కూడా తెలుస్తూ ఉంది. సో ఆయన పైన కూడా ఆయన ఏవన్గా పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు కంప్లైంట్ చేయడం. సో ఆయన కూడా ఈరోజు ఆయన చుట్టూ కూడా పెద్ద శాఖ అని చెప్పొచ్చు, ఆయన చుట్టూ కూడా ఉచ్చుబీస్తున్నట్టే అని మనం చెప్పవచ్చు వాస్తవంగా.